ఎమ్మెల్యే ఆదిశీలాల నాయకత్వం జై కాంగ్రెస్ 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 ఇటు ఉంటాయి మధ్యలో ఉంటాయి బాబు లైట్ ఉంటుంది
రమణాని భేదం లేదు కులమతాలు అక్కరలేదు గ్రామ మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఈ గెలుపులో కీలక పాత్ర వహించిన వారికి కూడా ఈ హనుమాజ్పేట ఈ ధన్యవాద ర్యాలీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పడంతో పాటు మీ బిడ్డగా ఉంటాం. గత 30 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నటువంటి వాళ్ళు మేము ఓవైపు ఉంటే ఎన్నికలకు ముందు వచ్చినటువంటి వాళ్ళు మరోవైపు ఉన్నారు. వాళ్ళ మాయ మాటలకు లొంగిపోవద్దని వాళ్ళు డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేసిన వాటిని తీసుకొని చేతి గుర్తుకే ఓటు వేయాలని చెప్పండి మా విన్నపాన్ని మన్నించి హనుమాజ్పేట గ్రామంతో పాటు వేలించడంలో అనేక గ్రామాల్లో ప్రజలందరూ కూడా మీ దీవెనలు నాకు అందించి చేతి గుర్తుపైన ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తూ ఈరోజు ఈ కుటుంబంలో సభ్యులుగా మీ బిడ్డగా ఈ ప్రాంతాల అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకుపోవడం ధ్యేయంగా పనిచేస్తూ మీ మధ్యలో ఉంటానని మాట్లాడుకున్నాం. ఇంకా మిగతా ఈ కార్యక్రమం కూడా 100 రోజుల్లో చేస్తానని మాట ఇచ్చినాం. అది రేపటి నుంచి ప్రజా పాలన ప్రారంభం కాబోతుంది. ఈ ప్రజా పాలనలో ఆయా గ్రామాలకు లేని వాళ్ళు ఇళ్ల కోసం 200 యూనిట్లు విద్యుత్ కోసం మీరు దరఖాస్తులు ఇవ్వండి. 100 రోజుల్లో మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేస్తూ ముందుకు పోయి పేద ప్రజల బాగోగుల కోసం పనిచేసేటువంటి సర్కార్గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతామని రైతుల అభ్యున్నతి, మహిళల అభ్యున్నతి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతామని మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా తెలియజేస్తూ అన్ని హామీలను 100 రోజులు పూర్తి చేసుకొని ఇంకా మిగతావి హనుమాజ్పేట కానీ వేరే రూరల్ మండలం వేరే సంబంధించినటువంటి పనులను కూడా చేసుకుంటూ ముందుకు సాగుతామన్న మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ హనుమాజ్పేటకు బహుశా ఈ 2-3 రోజుల్లో అధికారులు గ్రామ సభకు రాబోతున్నారు. ఆ గ్రామ సభలో మీరందరూ కూడా పాల్గొని మీ దరఖాస్తులు ఇవ్వవలసిందిగా ఎవరికి ఏ అర్హత ఉందో వాటన్నిటి కూడా ఇస్తాం. ఇప్పటికే పెన్షన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. పెన్షన్ రాని వాళ్ళు ఇవ్వండి. ఆ పెన్షన్ ఏది 2000 ఉందో దాన్ని 4000 చేసే కార్యక్రమం కూడా జరుగుతుందన్న మాట కూడా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొక్కసారి హనుమాజ్పేట గ్రామంలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన ఎంత ఇబ్బంది చేసి గెలవాలనుకున్నా వాళ్ళ ఆటలు సాగకుండా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంట నా వెంట నిలిచినందులకు మీ అందరూ కూడా పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఆదిశీనుల నాయకత్వం. జై కాంగ్రెస్. మరో గ్రామానికి బయలుదేరి